వెల్కమ్ టు శివ స్టడీ సమ్మిట్ యూట్యూబ్ ఛానల్. స్పీడ్ క్యాలిక్యులేషన్స్‌లో భాగంగా ట్రిక్ నంబర్ 2 అనేది ఏంటంటే డిస్కస్ చేద్దాం. ఒకవేళ ట్రిక్ 1 గనక ఎవరన్నా చూడకపోతే ఒకసారి ఏంటనంటే మన ఛానల్‌లోనే ఉంది. దాన్ని ఒకసారి చూడండి. సరే. ఫస్టు ట్రిక్ 2 ఏంటో చూసే కంటే ముందు దాని కండిషన్ ఏంటో ఒకసారి మాట్లాడదాం చూడండి. టెన్స్ ప్లేస్ అనేది ఏంటనంటే సేమ్ ఉండాలి. అలాగే యూనిట్ డిజిట్స్ సమ్ గనక చూసుకుంటే వాల్యూ ఎంత అనంటే సమ్ 10 రావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని ఏంటనంటే మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇక్కడ టెన్స్ ప్లేస్ రెండిట్లోనే ఏంటంటే 2 అనేది సేమ్ ఉంటుంది. అలాగే 3, 7 రెండు సమ్ చేస్తే వాల్యూ ఎంత అనంటే 10. రెండో దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. టెన్స్ ప్లేస్ అనేది ఏంటంటే సేమ్ ఉంటుంది 3, 3. అలాగే ఏంటంటే 4, 6 సమ్ చేస్తే వాల్యూ ఎంత అనంటే 10. నెక్స్ట్ వన్ చూడండి. టెన్స్ ప్లేస్ అనేది 7 అనేది సేమ్ ఉంటుంది. అలాగే యూనిట్ డిజిట్స్ సమ్ గనక చేస్తే వాల్యూ ఎంత అనంటే 10. ఇలాంటి కండిషన్స్లో మనం ఏంటి అనంటే ఈ ట్రిక్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం 2 స్టెప్లో దీన్ని ఏంటంటే సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనం ట్రిక్ మాట్లాడినట్టే ఫస్ట్ 2 తర్వాత నంబర్ ఏముందో ఒకసారి మాట్లాడదాం చూడండి. 2 తర్వాత నంబర్ ఏముంది 3. 2 ఇంటూ 3 అంటే వాల్యూ ఎంత అంటే 6. అలాగే 3 ఇంటూ 7 గురించి కనుక మాట్లాడితే వాల్యూ ఏమవ్వాలంటే 21. సో మన ఆన్సర్ ఏమైపోతుందంటే 621. ఓకేనా? నెక్స్ట్ దాన్ని ఒకసారి మాట్లాడదాం చూడండి. 3 తర్వాత నంబర్ ఏముందండి? 3 తర్వాత నంబర్ ఏమొస్తుందనంటే 4. 3 ఇంటూ 4 అంటే వాల్యూ ఎంత అంటే 12. అలాగే 4 ఇంటూ 6 అంటే వాల్యూ ఎంత అంటే 24. సో ఆన్సర్ ఏమవ్వాలి మనకి 1224. అంతేనా? నెక్స్ట్ వన్ మాట్లాడదాం. 7 తర్వాత నంబర్ ఏముంటుంది మనకి 8. 7 ఇంటూ 8 వాల్యూ ఎంత అంటే 56. అలాగే 2 ఇంటూ 8 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 16. సో ఆన్సర్ ఏమవ్వాలి అంటే 5616. నెక్స్ట్ ఇప్పుడు 8 తర్వాత నంబర్ ఏముంటుంది అని అంటే 9. 8 9స్ వాల్యూ ఎంత అంటే 72. అలాగే 1 ఇంటూ 9 గురించి మాట్లాడితే 9. కాకపోతే ఇక్కడ మనం 2 డిజిట్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. 1 ఇంటూ 9 9 కాబట్టి 9 ఏమని తీసుకోవాల్సి వస్తుందంటే 09. సో ఆన్సర్ ఏమవుతుందంటే 7209. సరే, నెక్స్ట్ ఉన్న వాటిని ఒకసారి మనం మాట్లాడదాం చూడండి. 4 తర్వాత నంబర్ ఏముంటుంది 5 కదా. 4 ఇంటూ 5 అంటే వాల్యూ ఎంత అంటే 20. అలాగే 4 ఇంటూ 6 అంటే వాల్యూ ఎంత అంటే 24. 2024 అనేది ఏంటంటే మన ఆన్సర్. 53 ఇంటూ 57 అని అంటే 5 తర్వాత నెంబర్ ఏముంటుంది మనకి 6. 5 6 వాల్యూ ఎంత అంటే 30. అలాగే 3 ఇంటూ 7 అంటే వాల్యూ ఎంత అంటే 21 మన ఆన్సర్. అలాగే 6 తర్వాత నెంబర్ ఏముంటుంది 6 తర్వాత నెంబర్ ఏముంటుందంటే 7. 6 ఇంటూ 7 అంటే 42. ఇంకా 1 ఇంటూ 9 అంటే 9 కదా. 9నే మనం ఏమని రాస్తామని చెప్పాం సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 09గా రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలాగే 79 ఇంటూ 71. 7 తర్వాత నెంబర్ ఏముంటుంది మనకి 8. 7 8s వాల్యూ ఎంత అంటే 56. అలాగే 9 ఇంటూ 1 అంటే 9. ఆ 9నే మనం ఏమని రాయాలని చెప్పాం 09గా రాస్తాం. నెక్స్ట్ 8 తర్వాత నెంబర్ ఏముంటుంది 8 9s వాల్యూ ఎంత అంటే 72. అలాగే 7 ఇంటూ 3 అని అంటే వాల్యూ ఎంత అంటే 21. మనకు యూనిట్ డిజిట్లు మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్ నెంబర్ వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ సింగిల్ డిజిట్ వస్తే కనుక 0 అనేది యాడ్ చేస్తాం. అలాగే 9 తర్వాత నెంబర్ ఏముంటుంది 10. 9 ఇంటూ 10 అంటే 90. అలాగే 4 ఇంటూ 6 అంటే వాల్యూ ఎంత అంటే 24. అలాగే 37 ఇంటూ 33 అన్నాం అనుకోండి. 3 తర్వాత నెంబర్ వాల్యూ ఎంత ఉంటుందంటే 12. అలాగే 3 7s వాల్యూ ఎంత అంటే 21 మన ఆన్సర్. ఇంకొన్ని మాట్లాడదాం చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు 48 ఇంటూ 42 అన్నాను అనుకోండి. 4 తర్వాత నెంబర్ ఏముంటుందంటే 5. 4 ఇంటూ 5 అంటే వాల్యూ ఏమవ్వాలి 4 5s వాల్యూ ఎంత అంటే 20. అలాగే 8 ఇంటూ 2 అని అంటే వాల్యూ ఎంత అంటే 82s వాల్యూ ఎంత అంటే 16. ఒకవేళ 36 ఇంటూ 34 అన్నాను అనుకోండి. వాల్యూ ఏమవుతుందో ఒకసారి మాట్లాడదాం. 3 తర్వాత నెంబర్ ఏముంటుంది మనకి 4. 3 4s వాల్యూ ఎంత అంటే 12. అలాగే 6 4s వాల్యూ ఎంత అంటే 24. ఇదే మన ఆన్సర్. ఒకవేళ 94 ఇంటూ 96 అన్నామని అనుకోండి. వాల్యూ ఏమవుతుందో ఒకసారి మాట్లాడదాం చూడండి. 9 తర్వాత నెంబర్ ఏముంటుంది 10. 9 10s వాల్యూ ఎంత అంటే 90. అలాగే 4 6 వాల్యూ ఎంత అంటే 24. ఓకే, సేమ్ ఇక్కడ మనకు కండిషన్ గుర్తుంటే మనం ఏంటంటే దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఈ ట్రిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.